పంచర్వేషన్ సొల్యూషన్స్, బోడోఫిక్స్ అవి కూడా స్పెల్ చేస్తుంటారు. అలాంటి ఏమైనా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది కూడా ఒక రకమైన మత్తు పదార్థానికి బానిస కావడమే. అలాంటివి కూడా మన దగ్గర లేకుండా మనం చూసుకోవాల్సిన మన సామాజిక డ్రగ్స్ అనేది కేవలం పట్టణాలకే పరిమితమై ఉండేది. ఇప్పుడు అది గ్రామాన విస్తరించింది. చాలామంది యువత చాలామంది ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నారు. దాంతోపాటు వాళ్ళపై ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిరాశకు గురి చేస్తున్నారు. ఈరోజు ఈ ప్లేస్లో మీకు అంటే దీని యొక్క పర్పస్ అనేది అర్థమైంది కదా. ఇది డ్రగ్స్ నిర్మూలన అనేది ఒక పోలీస్ వారు, ఎక్సైజ్ వారు, లేకపోతే కొంత ప్రభుత్వాధికారుల చేతనే మాత్రమే కాదు, మనందరం కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయితేనే మనం డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గంజాయి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నప్పటికీ, ఏదైనా ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు బాధ్యతగా పోలీస్ వారికి కానీ, ఎక్సైజ్ శాఖ వారికి కానీ, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. మీ సహకారం లేకుండా మేము ఏది కూడా సంపూర్ణంగా అచీవ్ చేయలేము. సో మీ కోఆపరేషన్ అవసరం కాబట్టి మీ అందరినీ భాగస్వాములు చేస్తే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి మాకు ఈ గాంజా నిర్మూలనలో కానీ ఫర్దర్గా ఏదైనా మనం ఎరాడికేట్ చేయడానికి సహకరించగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి నిలబడాలా, రక్షి వాడాలంటేనే భయపడాలా. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్యాంట్ కొట్టేనే డ్రగ్ రహిత జీవనశైలి కోసం అని చెప్పేసి పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడానికి, అలాగే గాంజాయి, డ్రగ్ తదితర మాదక ద్రవ్యాలని మనం వాడితే మన జీవనంపైన ఎలాంటి దుష్ప్రభావాలు జరుగుతాయో అలానే మన జీవనశైలి, మన జీవితాలు కూడా దీంతో మనం కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ విషయమై పబ్లిక్లో మనం విపరీతమైన అవేర్నెస్ కల్పించడం ద్వారా దీన్ని మనం నిర్మూలించాల్సిన ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో ఈ ర్యాలీలో భాగంగా మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. దీంతో మా పబ్లిక్కి మెసేజ్ వెళ్తుంది. దీంతో మన దీనికి అలవాటైన వాళ్ళు జీవనశైలిలో మార్చుకోవచ్చు. లేదంటే ఇక ఈ అవేర్నెస్ ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలియజేయడం ద్వారా కూడా దీనికి అట్రాక్ట్ అయ్యే యూత్ కూడా కాకుండా ఉంటే జాగ్రత్త పడచ్చని మన యొక్క ఒక చిన్న ప్రయత్నం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేసి టీవీలలో కానీ చూస్తూ ఉంటారు. ఒకసారి డ్రగ్స్, గంజాయి అట్లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడు మీరున్న స్టేజ్ కరెక్ట్. ఈ ఏజ్లో పిల్లలు ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్కి గురి కావడం కానీ, వాడు సిగరెట్ తాగుతాడు మనం కూడా తాగుదాం, లేకపోతే ఇంకేదో కలుపుకొని తాగుతున్నాడు మనం కూడా అట్లా ఒకసారి రుచి చూద్దాం అన్న అట్లాంటి గమనిస్తే మీ టీచర్స్ కానీ, మీ ప్రిన్సిపాల్ కానీ ఇట్లాంటి చెప్పండి. బాగా ఉన్నోళ్ళం కాదు, మీరు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో అదొకసారి ఆలోచించండి. మీ తోటి వాళ్ళు ఎవరైనా చెడుదారికి పోతుంటే ఒకసారి చెప్పండి. అరే కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులను ఒకసారి చూసి వాళ్ళ మొహాలు చూసి మీరు మారండ్రా బాబు అని మీ దోస్తులకైనా చెప్పాలి. కనుక ఈ స్టేజ్లో మీకు డ్రగ్స్ గురించి కానీ, గంజాయి ముఖ్యంగా మనం ఇక్కడ ఈయనే మెయిన్ ఇష్యూస్ గంజాయి ఇట్లాంటి గుడుంబా లాంటివి కానీ ఇట్లాంటి వాటిని మీరు వింటూ ఉంటారు. మీరు మీ తోటి పిల్లలకు చెప్పండి ఇది మంచిది కాదు. ఎవరైనా గమనిస్తే అటువంటి చెడుదారులు వెళ్తానట్టు గమనిస్తే ఇమ్మీడియట్గా మీ ప్రిన్సిపల్ గారికి కానీ, మీ టీచర్లకు కానీ, పోలీస్ వారికి కానీ, మాకు కానీ ఇమ్మీడియట్గా చెప్పండి. అదేవిధంగా మిగిలిన ఇక్కడ
ఆటో డ్రైవర్స్